అవును, నా బాయ్ ఫ్రెండ్ అతనే కంగనా. బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాలో ఉంది అంటే ఇక హీరోతో పెద్దగా పని ఉండదు అనే చెప్పాలి. ఈ అమ్మడు యాక్టింగ్ అంతలా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు సంబంధించి పర్సనల్ విషయాలు కూడా మీడియాలో దుమారం రేపాయి. వీటిపై తాజాగా స్పందించిన కంగనా కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. ఈవిడి గారి మాటలు వింటుంటే మళ్లీ లవ్ లో పడిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే తన లవర్ పేరును మాత్రం చెప్పనంటోందామె. ఆ వ్యక్తి ఎవరు, ఏం చేస్తున్నాడు, అతని పేరు ఏంటి వంటి విషయాలను సీక్రెట్ గానే ఉంచింది ఈ బాలీవుడ్ క్వీన్. ప్రస్తుతం తాను కొత్త రిలేషన్షిప్ లో ఉన్నానని, ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కంగనా కోసం బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఆమె వెంటపడ్డారు. కానీ ఆమె మాత్రం వెంటపడ్డ ప్రతి ఒక్కరికి నో చెప్పింది. అయితే ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న తన లవర్ పేరును మాత్రం బయట పెట్టేందుకు ఆమె నిరాకరించింది. ఒకరితో ఎన్ని ఏళ్లు ఉన్నా ఒకవేళ ఆ పార్ట్నర్ దూరం అయితే వాళ్లను ఒక వారంలోనే మర్చిపోతానని చెప్పింది ఈ బ్యూటీ. తాను రిలేషన్ లో ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపోతానని, అది వర్కౌట్ కానప్పుడు అక్కడ ఏమీ లేదని గ్రహిస్తానని, అందుకే వాళ్లను ఈజీగా మర్చిపోతానని చెప్పింది. కానీ మాజీ బాయ్ ఫ్రెండ్లు మాత్రం ఇంకా ఆమె వెనకే తిరుగుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ కంగనాను వేడుకుంటున్నారట. ఆదిత్య పాంచోలి, అధ్యాయన్, సుమన్ లాంటి బాలీవుడ్ హీరోలు కంగనా కోసం పడిగాపులు కాశారు. అయినా వాళ్లకు ఆమె నో చెప్పేసింది. ఇక హృతిక్ రోషన్తో సాగిన రొమాన్స్ అయితే కోర్టు వరకు వెళ్ళింది. హృతిక్ తన వెంట పడుతున్నాడని కంగనా కోర్టుకెక్కింది. ఆమె మీద తనకు ఆశే లేదని హృతిక్ అన్నాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య కొన్నేళ్లు లవ్ వార్ నడిచింది. ప్రస్తుతం షాహిద్ కపూర్తో నటించిన రంగూన్ చిత్రం త్వరలో విడుదలతో కలిసి మితిమీరిన రొమాన్స్ చేసినట్టు తెలిసింది.